ఓం శాంతి. ఈరోజు మురళి 15th ఏప్రిల్ 25th. బాబా ప్రాతః మురళి వినిపిస్తున్నారు. మధురమైన పిల్లలు, ఆత్మలైన మీతో బాబా ఆత్మీయక సంభాషణ చేస్తున్నారు. 21 జన్మల కొరకు మీ జీవితం ఇన్సూర్ చేసుకునేందుకు మీరు బాబా వద్దకు వచ్చారు. మీరు అమరులు అయ్యేంతగా మీ జీవితం యొక్క ఇన్సూర్ చేయబడుతుంది. బాబా ఇన్సూర్ చేస్తూ ఉన్నారు జీవితంని. ప్రశ్న: పిల్లలైన మీరు మరియు మనుషులందరూ తమ జీవితాన్ని ఇన్సూర్ చేసుకుంటారు. కానీ ఈ రెండింటికి తేడా ఏంటి? జవాబు: తాము మరణిస్తే తమ పరివారానికి ధనం లభించాలని మనుషులు తమ జీవితాన్ని ఇన్సూర్ చేస్తారు. కానీ 21 జన్మలు అసలు మరణించకూడదని, అమరులుగా అవ్వాలని మీరు ఇక్కడ మీ జీవితాన్ని ఇన్సూర్ చేసుకుంటారు. సత్యయుగంలో జీవిత ఇన్సూర్ సంస్థలేవి ఉండవు. ఇప్పుడు మీరు ఎప్పుడు చనిపోకుండా ఉండేందుకు మీ జీవితమును ఇన్సూర్ చేసుకుంటున్నారన్న సంతోషంలో మీరు ఉన్నారు. పాటైంది. ఉదయమే నా మనస్స అనేటువంటి ద్వారంలోకి ఎవరొచ్చారు? ఓం శాంతి. ఆత్మిక పిల్లలు కూర్చొని, ఆత్మీయక తండ్రి కూర్చొని ఆత్మీయక పిల్లలతో ఆత్మీయక సంభాషణ చేస్తున్నారు. బాబా ఇప్పుడు కేవలం 21 జన్మలే కాకుండా మొత్తం 40-50 జన్మల వరకు మీ జీవితాన్ని ఇన్సూర్ చేస్తున్నారు. తాము చనిపోతే తమ పరివారానికి డబ్బు లభించాలన్న ఉద్దేశంతో వారు తమ జీవితంను ఇన్సూర్ చేసుకుంటారు. కానీ మీరు అస్సలు 21 జన్మలు మరణించరు అన్న ఉద్దేశంతో మీ జీవితంని ఇన్సూర్ చేసుకుంటున్నారు. బాబా అమరులుగా చేస్తారు కదా. మీరు అమరులుగా ఉండేవారు. మూలవతనం కూడా అమరలోకమే. అక్కడ జీవించడం మరణించడం అన్న విషయమే ఉండదు. అది ఆత్మల నివాస స్థానం. బాబా ఈ ఆత్మీయక సంభాషణ పిల్లలతో చేస్తూ ఉన్నారు. బాబా ఇతరులు ఎవ్వరితోనూ మాట్లాడరు. ఏ ఆత్మలైతే తమను తాము తెలుసుకున్నారో వారితోనే బాబా మాట్లాడుతారు. అంటే ఏ పిల్లలైతే నేను ఆత్మ అయినాను, భగవంతుని యొక్క సంతానమైనాను అని ఈ విధంగా తనకు తాను ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఆ పిల్లలతోనే బాబా మాట్లాడుతారు. ఇంకెవ్వరూ బాబా భాషను అర్థం చేసుకోలేరు. ప్రదర్శనలోకి చాలా మంది వస్తారు, కానీ వారిలో ఎంతమంది మీ భాషను అర్థం చేసుకుంటారు? ఎంతో కష్టంగా కొందరు అర్థం చేసుకోగలుగుతారు. మీకు కూడా అర్థం చేయిస్తూ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. అయినా మీలో కూడా కొద్ది మంది మాత్రమే వీటిని అర్థం చేసుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ ఒక్క క్షణంలో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. పావనంగా ఉన్న ఆత్మలైన మనం పతితంగా అయిపోయాము. మళ్ళీ పావనంగా అయ్యేందుకు ఆ మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. వారికన్నా మధురంగా ఇంకా ఏ వస్తువు ఉండదు. ఈ స్మృతి చెయ్యడంలోనే మాయ విఘ్నాలు వస్తూ ఉంటాయి. బాబా మనల్ని అమరులుగా తయారు చేసేందుకే చదివిస్తున్నారని కూడా మీకు తెలుసు. పురుషార్థం చేసి అమరులుగా అయ్యి అమరులోకానికి యజమానులుగా అవ్వాలి. అందరూ అమరులుగా అవుతారు. సత్యయుగంనే అమరలోకం అని అంటారు. ఇది మృత్యులోకం. ఇదే అమర కథ. అంతేకాని కేవలం శంకరుడు ఒక్క పార్వతికే అమర కథ వినిపించాడు అని కాదు. అవన్నీ భక్తి మార్గానికి చెందినటువంటి విషయాలు అంటున్నారు బాబా. పిల్లలైనా మీరిప్పుడు కేవలం నన్నొక్కడినే స్మృతి చెయ్యండి మరియు నా ఒక్కరితోనే వినండి అంటున్నారు. నేనొక్కడినే జ్ఞానం ఇవ్వగలను. డ్రామా ప్లాన్ అనుసారంగా మొత్తం ప్రపంచం అంతా తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు మేము అమరపురిలో రాజ్యం చేయాలి.
దానినే అమర పదవి అని అంటారు. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైనవి ఉండవు. ఇక్కడ సత్యయుగంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవి ఉండవు. మీ జీవితం ఇన్సూర్ చేయబడి ఉంది. మీరెప్పుడు మరణించరు. ఈ సంతోషం మీ బుద్ధిలో ఉండాలి. మనం అమరపురికి యజమానులుగా అవుతాం కావున అమరపురిని శృతి చేయవలసి ఉంటుంది. మూలవతనం ద్వారానే అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. అది కూడా మన్మనాభవయే అవుతుంది. మూలవతనపు యొక్క శృతి మన్మనాభవ మరియు అమరపురి శృతి మధ్యాజీభవ అయ్యింది. ప్రతి విషయంలోనూ 2 పదాలే వస్తాయి. మీకు ఎన్ని రకాలుగా అర్థం చేయించడం జరుగుతుంది? మరి మీ బుద్ధిలో కూర్చోవాలి కదా. అన్నింటికన్నా ఎక్కువ ఇందులోనే శ్రమ చేయవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మలైన మనం ఈ జన్మను తీసుకున్నాం. 84 జన్మల్లో భిన్న నామరూపాలు, దేశ కాలాలు తిరుగుతూ వచ్చాం. సత్యయుగంలో ఎన్ని జన్మలు, త్రేతాయుగంలో ఎన్ని జన్మలు అన్న విషయంను కూడా చాలా మంది పిల్లలు మర్చిపోతున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆ మధురమైన తండ్రిని శృతి చెయ్యడమే ముఖ్యమైనటువంటి విషయం. లేస్తూ కూర్చుంటూ ఈ విషయం బుద్ధిలో ఉన్నట్లయితే ఎంతో సంతోషం కలుగుతుంది. బాబా మళ్ళీ ఇక్కడికి వచ్చారు, వచ్చి మనల్ని పావనంగా తయారు చెయ్యండి అని వారిని మనం అర్ధకల్పం పిలిచాం. అనగా బాబాని మనం అర్ధకల్పం నుండి పిలుస్తూనే వచ్చినాం. మరియు మూలవతనంలో మరియు అమరపురిలో ఆయన సత్యయుగంలో పావనులు ఉంటారు. ముక్తిధామంలోకి లేక కృష్ణపురిలోకి వెళ్లేందుకు భక్తిలో పురుషార్థం చేస్తారు. బాబా అంటున్నారు, భక్తిలో పురుషార్థం చేస్తారు. ముక్తి అనండి లేక నిర్వాణ ధామము అని అనండి. వాస్తవానికి వానప్రస్థం అనేది సరైన పదం. వానప్రస్థులు పట్టణాలలో తమ నిర్వాణధామం పట్టణాలలో వాళ్ళ ఇంటిలోనే ఉంటారు. సన్యాసులు అడవుల్లోకి వెళ్తూ ఉంటారు. ఈ రోజుల్లోని వానప్రస్థులకి శక్తి ఏమీ లేదు. సన్యాసులు బ్రహ్మను భగవంతుడు అని అంటారే కానీ దానిని బ్రహ్మలోకం అని అనరు. ఇప్పుడు ఎవరు పునర్జన్మలు ఆగవని పిల్లలైనా మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తూ వచ్చారు. ఇక్కడికి రాకుండా ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ సమయంలో కోట్లాది మనుషులు ఉన్నారు. అలా ఇంకా వస్తూనే ఉంటారు. పరంధామం నుండి పునర్జన్మలు తీసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత పై అంతస్తు ఖాళీ అవుతుంది. అంటే పై అంతస్తు అంటే పరంధామం ఖాళీ అవుతుంది. ఇక్కడ అంతా కూడా ఈ స్టేజ్ పైన అందరూ వచ్చి ఉంటారు. ఆ తర్వాత ఇంకా పరంధామానికి వెళ్ళడానికి గుంపులు గుంపులు వెళ్తారు. మూలవత్తనంపై అంతస్తు, సూక్ష్మవత్తనం 2వ అంతస్తు. బాబా అంటున్నారు, మనగా మూలవత్తనమైంది పై అంతస్తు, ఆ తర్వాత 2వ అంతస్తు అయింది సూక్ష్మవత్తనం. ఇది క్రింద అంతస్తు, దీనినే గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. బాబా అంటున్నారు, స్థూల యుగానికి అనగా కర్మక్షేత్రానికి గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. 2nd ఫ్లోర్ అయింది సూక్ష్మవత్తనం, 3rd ఫ్లోర్ అయింది మూలవత్తనం. ఈ 3 అంతస్తులు తప్ప ఇంకా ఏ అంతస్తులు లేవు. నక్షత్రాలలో కూడా ప్రపంచం ఉందని మనుషులు భావిస్తారు. నిజానికి నక్షత్రాలలో ప్రపంచం ఏది లేదు. పై అంతస్తులో ఆత్మలు ఉంటాయి. మానవులందరి కొరకు ఈ ప్రపంచమే ఉంది. మీరు బేహద్ వైరాగ్యం కలిగిన పిల్లలు. మీరు ఈ పాత ప్రపంచంలో ఉంటూ మీ కళ్ళతో అన్నీ చూస్తూ ఏమి చూడనట్లుగా ఉండాలి. ఇదే ముఖ్యమైన పురుషార్థం. ఎందుకంటే ఇవన్నీ వినాశనమవుతాయి. అంతేకాని అసలు ప్రపంచమే లేదు అని కాదు. ఈ ప్రపంచం రచింపబడి ఉంది, కానీ దానిపై వైరాగ్యం కలుగుతుంది. అనగా మొత్తం పాత ప్రపంచం అంతటిపైన వైరాగ్యం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం. భక్తి తర్వాత వచ్చేది జ్ఞానం, ఆ తర్వాత భక్తి పైన వైరాగ్యం కలుగుతుంది. ఎందుకంటే జ్ఞానం లభించింది కదా, కాబట్టి ఇంకా భక్తి పైన వైరాగ్యం వచ్చేస్తుంది. ఈ ప్రపంచం అంతా పాత ప్రపంచం అని
మీ బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నారు. ఇది మన అంతిమ జన్మ. మనందరం తిరిగి ఇంటికి వెళ్ళాలి. చిన్న పిల్లలకు కూడా శివబాబా స్మృతిని కలిగించాలి. తప్పుడు ఆహార వ్యవహారాలు అలవాట్లు ఏమీ ఉండకూడదు. చిన్నప్పటి నుండి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. ఈ రోజుల్లో సాంగత్య దోషం చాలా ఎక్కువగా ఉంది. సత్సంగత్యం తీరం చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది అని అంటారు. ఇది ఒక విషయ సాగరం, వేశ్యాలయం. ఒక్క పరంపిత పరమాత్మ ఒక్కరే సత్యమైన వారు. పరమాత్మ ఒక్కరే సత్యం, భగవంతుడు ఒక్కడే అని అంటారు. వారు వచ్చి సత్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తండ్రినైనా నేను మీతో ఆత్మీయక సంభాషణ చేస్తున్నానని బాబా అంటారు. మీరు నన్ను పిలుస్తారు కదా. బాబాయే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు మరియు కొత్త సృష్టి రచయిత. బాబా వచ్చి పాత సృష్టిని వినాశనం చేయిస్తారు. ఈ త్రిమూర్తులు ప్రసిద్ధమైన వారు, ఉన్నతోన్నతమైన వారు శివ బాబా. సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరులు ఉన్నారు. వారి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఎందుకంటే వారు పవిత్రులు కదా. వారిని చైతన్యంగా ఈ కళ్ళ ద్వారా చూడలేం. ఎంతో నవదా భక్తి చేసేవారు చూడగలుగుతారు. ఎవరైనా హనుమంతుని భక్తులుంటే వారికి హనుమంతుని సాక్షాత్కారం కలుగుతుంది. పరమాత్మ ఒక అఖండ జ్యోతి స్వరూపుడని శివభక్తులకు తప్పుగా తెలియజేశారు. నేను చాలా సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపుడునని బాబా తెలియజేస్తున్నారు. కానీ వారు అర్జునుడికి భగవంతుడి అఖండ జ్యోతి స్వరూపంను చూపించాడని అంటారు. ఆ జ్యోతి స్వరూపాన్ని చూస్తూ నేను ఇంకా ఈ ప్రకాశాన్ని సహించలేను అని అర్జునుడు అన్నట్లుగా చూపించారు. అతనికి సాక్షాత్కారం జరిగిందని గీతలో చూపించారు. అతడికి అఖండ జ్యోతి స్వరూపం సాక్షాత్కారం అయ్యింది అని మనుషులు భావిస్తున్నారు. ఇవన్నీ అల్పకాలికమైన సంతోషం పెట్టేటువంటి భక్తి మార్గం యొక్క విషయాలు అని బాబా అంటారు. అఖండ జ్యోతి స్వరూపుడని అని నేను ఎప్పుడు అనలేదు. ఏ విధంగా ఆత్మైన మీరు బిందు స్వరూపంగా ఉన్నారో అలాగే నేను కూడా ఒక బిందు స్వరూపుడని. మీరు ఏ విధంగా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారో అలాగే నేను కూడా ఈ డ్రామాలో బంధింపబడి ఉన్నాను అని బాబా అంటున్నారు. ఆత్మలందరికీ తమ తమ పాత్ర లభించి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పునర్జన్మలు తీసుకోవాల్సిందే. నెంబర్ వారిగా అందరి క్రిందికి రావాల్సిందే. మొట్టమొదటి నెంబర్లోనే ఆత్మ మళ్ళీ కిందికి వెళ్తుంది. బాబా వచ్చి ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు. సృష్టి రూపీ చక్రం అలా తిరుగుతూనే ఉంటుందని బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. రాత్రి తర్వాత పగలు వచ్చినట్లుగా ఈ కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం, ఆ తర్వాత మళ్ళీ త్రేతాయుగం, చివరికి మళ్ళీ సంగమయుగం వస్తుంది. సంగమయుగంలోనే బాబా పరివర్తన చేస్తారు. ఎవరైతే సతో ప్రధానంగా ఉన్నారో వారే ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానంగా అయిపోయారు. వారే మళ్ళీ సతో ప్రధానంగా తయారవుతారు. అందుకే హే పతిత పావన అని కూడా పరమాత్మని పిలుస్తారు. కావున ఇప్పుడు బాబా మన్మనాభవ అని అంటున్నారు. నేను తండ్రిని, కావున తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. ఇక్కడ ఈ విషయంను యథార్థ రీతిగా చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. మన ఆత్మీయక తండ్రి ఎంత మధురమైన వారు. ఆత్మయే మధురమైనది కదా. శరీరం అయితే వినాశం అవుతుంది. ఆత్మను ప్రేమించడం జరుగుతుంది. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. ఆత్మయే చదువుతుంది, ఆత్మనే వింటుంది. ఈ దేహం నశించిపోతుంది అని బాబా అంటున్నారు. ఆత్మనైనా నేను అమరుడని మరి మీరు నా కోసం ఎందుకు ఏడుస్తారు? ఇది దేహాభిమానం కదా. మీకు దేహంపై ప్రేమ ఉంది. వాస్తవానికి ఆత్మ పైన ప్రేమ ఉండాలి. అవినాశీ వస్తువు అయిన ఆత్మపై ప్రేమ ఉండాలి. వినాశీ వస్తువులపై ప్రేమ ఉన్న కారణంగా పరస్పరము కోట్లాడుకుంటూ ఉంటారు. సత్యయుగంలో అంతా దేహీ అభిమానులుగా ఉంటారు. అందుకే ఎంతో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. అక్కడ ఏడవడం అనేదే ఉండదు.
పిల్లలైన మీరు మీ ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకునేందుకు చాలా అభ్యాసం చేయాలి. నేను ఒక ఆత్మను, ఆత్మలైన నా సోదరులకు భగవంతుని అనగా తండ్రి యొక్క సందేశం ఇస్తున్నాను. సోదరుడైన ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది అని భావించాలి. ఇటువంటి స్థితిని తయారు చేసుకోండి. బాబాని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశమవుతూ ఉంటాయి. స్వయాన్ని ఆత్మగా భావించండి. వారిని కూడా ఆత్మగా భావించండి. అప్పుడు అలవాటు స్థిరమైపోతుంది. ఇది గుప్తమైన పురుషార్థం. అంతర్ముఖులుగా ఈ స్థితిని పక్కా చేసుకోవాలి. రోజంతటిలో ఎంత సమయం ఆదా చేయగలుగుతారో అంత సమయము ఈ అభ్యాసంలోనే ఉపయోగించండి. అనగా సమయాన్ని ఈ అభ్యాసంలోనే ఉపయోగించండి. సో నేను ఈ మురళి చెప్తున్నాను, నేను ఆత్మను, మరియు మురళి వినేటువంటి వారు కూడా ఆత్మలే. కనుక ఆత్మీయక స్థితిలో స్థితమై కూర్చుని మురళి వినాలి. ఆత్మీయక స్థితిలో స్థితమై మురళి చెప్పాలి. మరియు మురళి వినేటప్పుడు కూడా ఆత్మనే చూడాలి. మురళి చెప్పేటప్పుడు కూడా ఆత్మలనే చూస్తూ చెప్పాలి. ఈ అభ్యాసం ఎంతెంతగా చేస్తూ పోతారో అంత సమయం కూడా ఆదా అవుతుంది అంటున్నారు బాబా. 8 గంటలు మీ వ్యాపార వ్యవహారాలు కూడా చేసుకోండి, పడుకోండి. మిగిలిన సమయం ఈ అభ్యాసంలో ఉపయోగించండి. నేను ఆత్మ, మీరు ఆత్మ కనుక భగవంతుని సంతానమైన మీరు 8 గంటల వరకు చేరుకోవాలి. 8 గంటల వరకు చేసుకోవాలి. అప్పుడు మీకు ఎంతో సంతోషం ఉంటుంది. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయని పతిత పావనుడైన బాబా అంటారు. ఈ సంగమయుగ సమయంలోనే మీకు జ్ఞానం లభించి ఉంది. ఈ సంగమయుగానికే మహిమ ఉంది. ఈ సమయంలోనే బాబా వచ్చి పిల్లలైన మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇందులో స్థూలమైన విషయమేది లేదు. ఇప్పుడు మీరు వ్రాసుకునేవన్నీ కూడా అంతమైపోతాయి కదా. నోట్బుక్ తీసుకొని రాస్తూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా అంతమైపోతాయి. వ్రాసుకోవడం ద్వారా పాయింట్లు గుర్తుకొస్తాయి అన్న ఉద్దేశంతో వ్రాసుకోవడం జరుగుతుంది. కొందరు బుద్ధి పదునుగా ఉంటే వారి బుద్ధిలోనే ఈ విషయాలన్నీ గుర్తుంటాయి. నెంబర్ వారిగా అయితే ఉన్నారు కదా, బాబాని స్మృతి చేయడం మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయడము ముఖ్యమైనటువంటి విషయం. మీరు ఎటువంటి వికర్మలు చేయకూడదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. నాకు ఫలానా అమ్మాయి చాలా నచ్చింది, ఆవిడను నేను గంధర్వ వివాహం చేసుకుంటాను అని అశుద్ధ ఆలోచనలు గల పిల్లలు భావిస్తారు. కానీ నిజానికి మిత్ర సంబంధికులు మొదలైన వారు బాగా విసిగించినప్పుడు వారిని సంతృప్తి పరిచేందుకు మరియు తనను రక్షించుకునేందుకే గంధర్వ వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంతేకాని ప్రతి ఒక్కరూ నేను గంధర్వ వివాహం చేసుకుంటాను అని అనడం కాదు. అలాంటి వారు ఎప్పుడు పవిత్రులుగా ఉండలేరు. వారు మొట్టమొదటి రోజునే వెళ్ళి బురదలో పడిపోతారు. నామరూపాల్లో మనసు చిక్కుకొని పోతుంది. ఇది చాలా చెడ్డ విషయం. గంధర్వ వివాహం చేసుకోవడం సామాన్య విషయం ఏం కాదు బాబా అంటున్నారు. సో ఇది ఒక్క రమేష్ భాయ్కే సాధ్యమైంది, అందరికీ అంత సాధ్యం అవ్వలేదు. భలే కొంతమంది ఉన్నారు, వారికి కూడా సాధ్యమైంది. కానీ 100 మంది చేసుకుంటే అందులో 2 పైసలు భాగమే సాధ్యపడింది, కానీ మిగతా వాళ్ళు సాధ్యపడలేదు. ఎందుకంటే అంత ఈజీ కాదు అంటున్నారు బాబా. గంధర్వ వివాహం ఒకరిపై ఒకరు మనసు పడితే గంధర్వ వివాహం చేసుకుంటాము అని అంటారు. ఇందులో సంబంధికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి పిల్లలు ఎందుకు పనికిరారని అర్థం చేసుకోవాలి. ఎవరి పైనైతే వారు మనస్సు పెడతారో వారి నుండి వారి మనస్సును తొలగించాలి. లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబా అంటున్నారు. క్లాస్కి వచ్చింటారు,
కుమారులు కనిపించినారంటే క్లాస్ అయిపోతానే ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకరికొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలి బాబా అంటున్నారు. వారిని వెంటనే బంద్ చేయాలి అంటున్నారు బాబా. ముందు ముందు చాలా నియమాలతో సభ జరుగుతుంది. ఇటువంటి ఆలోచనలు కలిగిన వారిని అస్సలు సభలోకే రానివ్వకండి. మేము గంధర్వ వివాహం చేసుకుంటాము అని అడిగేటువంటి పిల్లలను ఈ సభలకే రానివ్వకండి. ఏ పిల్లలైతే ఆత్మీయ సేవలో నిమగ్నమై ఉంటారో, ఎవరైతే యోగంలో ఉండి సేవ చేస్తారో వారి సత్యుగి రాజధాని స్థాపన చేయడంలో సహయోగిలుగా అవుతారు. విశ్రాంతి మీకు నిషిద్ధమైనది. సేవాదారి పిల్లలకు బాబా తెలియజేస్తున్నారు, ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజారాణులుగా అవుతారు. ఎవరెవరైతే కష్టపడతారో, ఇతరులను తన సమానంగా చేస్తారో వారిలో శక్తి కూడా ఉంటుంది. డ్రామానుసారంగా స్థాపన జరగాల్సింది. ఈ పాయింట్లన్నింటినీ మంచిగా ధారణ చేసే సేవలో నిమగ్నమైపోవాలి. విశ్రాంతి కూడా ద్రోహం వంటిదే బాబా అంటున్నారు. ఎల్లప్పుడూ సేవయే సేవ ఉండాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. మేఘాలు వచ్చి రిఫ్రెష్ అయ్యి పునరుత్తేజమైన మళ్ళీ సేవ చేసేందుకే వెళ్ళిపోవాలి. మీ సేవ చాలా బాగా వృద్ధిని పొందుతుంది. రకరకాలైన చిత్రాలు వెలువడుతాయి. వాటి ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఉన్న ఈ చిత్రాలు కూడా ఇంకా బాగా తయారవుతాయి. మన బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఈ విషయాలను మంచిగా అర్థం చేసుకుంటారు. అర్థం చేయించేవారు బాగా అర్థం చేయిస్తే వారి ముఖము ద్వారానే వారి స్థితి తెలిసిపోతుంది. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము అని వారు అంటారు. వారిలో ఎంతో సంతోషం ఉంటుంది. వారికి సేవపై చాలా అభిరుచి ఉంటుంది. బాబా వద్దకు వచ్చి బాబాను కలుసుకొని రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వెంటనే సేవ కొరకు పరుగులు తీస్తారు. సేవ చేసేందుకు అన్ని సెంటర్ల నుండి చాలా మంది తయారవ్వాలి. మీ సేవ చాలా బాగా వ్యాపిస్తూ ఉంటుంది. అందరూ మీతో కలుస్తూ ఉంటారు. చివరిలో ఏదో ఒక రోజు ఈ సమస్యలు కూడా మీ వద్దకు వస్తాయి. ఇప్పుడు వారు రాజ్యం కొనసాగుతూ ఉంది. అందరూ వారి కాళ్లపై పడి వారిని పూజిస్తూ ఉంటారు. ఇదంతా భూత పూజ అని బాబా అంటారు. బాబా అంటున్నారు, నాకు అసలే కాళ్ళే లేవు, కావున నన్ను పూజించవద్దండి. నేను ఈ శరీరమును అద్దెకు తీసుకున్నాను. శివ బాబా అంటున్నారు. కావుననే ఇతడిని భాగ్యశాలి రథం అని అంటారు. ఈ సమయంలో పిల్లలైన మీరు చాలా సౌభాగ్యశాలులు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఈశ్వర్య సంతానంగా ఉన్నారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటారు. కావున ఎవరైతే చాలా కాలం నుండి దూరంగా ఉన్నారో వారే ఇక్కడికి వస్తారు. నేను వచ్చి వారిని చదివిస్తాను. కృష్ణుడు వచ్చి చదివిస్తాడని అనరు. ఎందుకంటే అతడు పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. ఇది అతడి అంతిమ జన్మ. అందుకనే అతడికి శ్యామ్ సుందరుడు అనే పేరు ఉంది. శివుడు అంటే ఎవరో కూడా ఎవ్వరికి తెలియదు. ఈ విషయాలను స్వయంగా బాబాయే వచ్చి తెలియజేస్తున్నారు. నేను పరమాత్ముడిని, నేను పరంధామంలో ఉంటాను. మీరు కూడా అక్కడి నుండే వచ్చారు ఈ సృష్టిలోకి. నేను ఉన్నతోన్నతుడిని, పతిత పావనుడిని. ఇప్పుడు మీరు ఈశ్వర్య బుద్ధి కలవారిగా అయ్యారు. ఈ ఈశ్వరుని బుద్ధిలో ఏ జ్ఞానం అయితే ఉందో దానిని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. సత్యయుగంలో భక్తి అనే మాటే ఉండదు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది. ఇంకా మీకు తప్ప ఇంకెవ్వరికి కూడా ఈ జ్ఞానం లభించదు. కనుక ఈ జ్ఞానము ద్వారా మీరు అమర లోకానికి వెళ్తారు, అమరులుగా అవుతారు అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद, प्यार और गुड मॉर्निंग.
డబల్ నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అంతర్ముఖులుగా అయ్యి మీ స్థితిని తయారు చేసుకోవాలి. నేను ఒక ఆత్మను, నా సోదరులైన ఆత్మలకు తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను అని భావిస్తూ ఇదే అభ్యాసం చేయాలి. ఇటువంటి ఆత్మాభిమానిగా తయారయ్యే గుప్త పురుషార్థం చేయాలి. అంతర్ముఖులుగా అయ్యి స్వయం యొక్క స్థితిని తయారు చేసుకోవాలి. మరి నేను ఒక ఆత్మను, నా సోదరుడైన ఆత్మకు భగవంతుని యొక్క సందేశం ఇస్తున్నానని భావిస్తూ ఇదే అభ్యాసం చేయాలి. మరి ఇటువంటి ఆత్మాభిమాని పిల్లలే గుప్తమైన పురుషార్థం చేస్తూ ఉంటారు. సెకండ్ పాయింట్, ఆత్మీయక సేవ చేసే అభిరుచిని పెంచుకోవాలి. మీ సమానంగా తయారు చేసే పురుషార్థం చేయాలి. సంఘదోషం చాలా చెడ్డది, కావున దాని నుండి జాగ్రత్త పడాలి. తప్పుడు ఆహార వ్యవహారాలను అలవాటు చేసుకోకూడదు. బాబా ఏమంటున్నారు? సేవ చేయాలనేటువంటి అభిరుచి పెంచుకోవాలి. సాంగత్య దోషంలో వచ్చి చెడిపోకూడదు అంటున్నారు బాబా. కాబట్టి ఈ సాంగత్య దోషం నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెడు ఆహార వ్యవహారాలు ఏవి కూడా ఉండకూడదు అంటున్నారు. వరదానం, విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వ ఆధారమూర్తులుగా కండి. విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వానికి ఆధారమూర్తులుగా అవ్వండి అంటున్నారు. వివరణ, విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే పగలు రాత్రి సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా క్రొత్త విషయాలు, సేవా ప్లాన్లు లేక పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. సేవలో బిజీగా ఉన్న కారణంగా వారు తమ పురుషార్థంలో తమ వ్యర్థం నుండి మరియు ఇతరుల వ్యర్థం నుండి కూడా సురక్షితంగా ఉంటారు. వారు ఎదురుగా బేహద్ విశ్వ ఆత్మలు సదా ఇమర్జ్ అయి ఉంటారు. వారికి కొంచెమైనా నిర్లక్ష్యం రాజాలదు. ఇటువంటి సేవాదారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. ఇలాంటి పిల్లలే విశ్వ కళ్యాణ కార్యంలో బిజీగా ఉండగలుగుతారు. కనుక అటువంటి సేవాదారి పిల్లలే ఆధారమూర్తులుగా అయ్యే వరదానం అనగా ఈ సృష్టికి ఒక ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు అని పిలువబడుతారు. ఈ వరదానం బాబ్దాదా నుండి ప్రాప్తి చేసుకుంటారు. స్లోగన్, సంగమ యుగంలోని ఒక్కొక్క క్షణం ఒక్క సంవత్సరంతో సమానం. సంగమ యుగంలోని ఒక్కొక్క క్షణం ఒక్కొక్క సంవత్సరంతో సమానం. కనుక సమయం యొక్క విలువ తెలుసుకొని సమయాన్ని బాబా యొక్క సేవలో, స్వపురుషార్థంలో సఫలం చేసుకోవాలి అంటున్నారు బాబా. కాబట్టి ఎప్పుడు కూడా నిర్లక్ష్యంలో సమయాన్ని పోగొట్టుకోవద్దు అంటున్నారు. ఏదైనా నిర్లక్ష్యానికి వశమయ్యి సమయాన్ని పోగొట్టుకోవద్దు. అవ్యక్త సూచన, కంబైన్డ్ స్వరూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఎవరితోనైతే స్వయం సర్వశక్తివంతుడైన బాబా కంబైన్డ్గా ఉంటారో వారితో సర్వశక్తులు స్వతహాగానే తోడుగా ఉంటాయి. ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత లేకుండా ఉండడం అన్నది అసంభవం. లౌకికంలో కూడా ఎవరైనా మంచి సహచరుడు లభిస్తే వారిని వదిలిపెట్టలేరు. వీరైతే అవినాశి సహచరుడు, మోసం చేసే సహచరుడు కాదు, ఎల్లప్పుడూ తోడుగా ఉండే సహచరుడు. కనుక ఎల్లప్పుడూ తోడుగా ఉండండి. అనగా నేను బాబా కంబైన్డ్గా ఉన్నాం. బాబా సర్వశక్తివంతుడు మరియు బాబాలో ఉండేటువంటి సర్వశక్తులు నాలో వస్తున్నాయి. నేను సఫలతామూర్తినిగా అవుతున్నాను. కనుక బాబా సహచరుడు, సదా సహచరుడు. బాబా యొక్క సహయోగంలో ఎప్పటికీ కూడా మోసం ఉండదు. కాబట్టి నేను బాబా కంబైన్డ్ స్వరూపాత్మను అని ఇదే స్మృతితో సదా బాబా యొక్క తోడును పెట్టుకొని ప్రతి కార్యం
చేయాలి. ఓం శాంతి. ఓం శాంతి.